ఏమాట కామాట చెప్పుకోవాలి గాని ఫ్రెండ్, మా పిన్ని నన్ను చాలా టార్చర్ పెట్టినా చేతి నిండా పని మాత్రం చెప్పేది. పశువులతో కూడా మాట్లాడతావా? అమ్మయ్యా, పార్థుగారు నా ఫ్రెండ్ చూడలేదన్నమాట. ఏమొద్దు, ముందు కార్ డ్రైవింగ్ నేర్చుకో, అర్థమైందా? ఇదేంది ఎప్పుడు లేని సామిలో ఇట్లొచ్చిండ్రు? ఏమై ఉంటుంది? నాకేదో తంతా ఉండదే. మీ ఆతిథ్యం స్వీకరించటం మా అదృష్టం. కాలినడకన చాలా దూరం నుంచి వస్తున్నాం. ఆకలిగా ఉందమ్మా. అయ్యో, మీకు 10 నిమిషాలు భోజనం వడ్డిస్తాను. 10 నిమిషాలు అలా సోఫాలో కూర్చోండి స్వామి. అమ్మా, మేము సోఫాలో కూర్చోకూడదు, చాపిస్తే అక్కడ కూర్చుంటాం. అలాగే తీసుకొస్తాను. ఈవిడికి మనం వెతుకుతున్న శక్తి స్వరూపానికి ఏదో సంబంధం ఉండి ఉంటుంది. ఈవిడకు సంబంధించిన బంధువర్గం, స్నేహితులను కలిసి అందర్నీ అడిగి తెలుసుకోవాలి. కూర్చోండి స్వాములు. మీరలా కూర్చోండి స్వాములు. 10 నిమిషాల వంట చేసి తీసుకుని వచ్చేస్తాను. పద్మా, పద్మా! ఛ! సమయానికి రోజూ వంట చేసే పద్మ కూడా ఇంట్లో లేదు. ఇప్పుడేమో స్వామీజీలు వచ్చి కూర్చున్నారు. నాకేమో వంట రాదు. ఇప్పుడు వాళ్ళకి వంట చేసి పెట్టడం ఎలా? ఏంది ఇట్లొచ్చినావు? పల్లీలు కావాలనా? ఇగో తిను, తిను. అరే ఉదయ్, తిను, మంచిగా. నాకు చిన్న హెల్ప్ చేసి పెడతావా? హెల్పా? హెల్ప్ ఏంది? హోటల్కి వెళ్ళి అన్నం పార్సల్ తేవాలనా ఏంది? అంటే నాకు వంట చేయడం రాదని నీకు తెలుసా? ఇదిగో, నీకు అసలు దిమాకుందా? లోపల సాముల్ని కూర్చోబెట్టి ఈడకొచ్చి ఏదేదో చెప్తావేంది? ముందాళ్ళకి అన్నం ఎట్ట పెడతావో అది చెప్పు. ఉదయ్, నాకర్థం కాక నీ దగ్గరకొస్తే నువ్వు నా బుర్ర తింటావేంటి? నాకు వంట రాదు. ఏం చేయాలో కాస్త హెల్ప్ చేయవా ప్లీజ్? అరే, నీకు వండడం రాకపోతే ఏంది? నాకొచ్చు కదా. పద, మస్తు వండుతా. అమ్మయ్యా, థ్యాంక్స్ ఉదయ్. పద పద. ఉమ్. ఓకే, కూరగాయలు ఎక్కడ? ఫ్రిడ్జ్ లో ఉన్నాయి. ఇక్కడి తీసుకో. ఉదయ్, త్వరగా కానివ్వు. అవతల స్వామీజీలు కూర్చొనున్నారు. అరే, చేస్తున్నా కదా. ఇట్లా ఉరుకులు పెడితే పనులవ్వవు. సాములూరికి వంట చేసేదంటే ఎంత నిష్టగా చేయాలనో ఎరికేనా? బాబు, నీకు దండం. నా సిచ్యువేషన్ బాగోలేక నీ హెల్ప్ తీసుకోక తప్పడం లేదు. స్వాముల్ని ఇంట్లో కూర్చోబెట్టి టైంకి భోజనం పెట్టకపోతే బాగోదు. త్వరగా కానివ్వు ప్లీజ్. కానిస్తలే గాని మన సంగతి ఏం చేసినావు? మన సంగతేంటి? దిమ్మాక్ దినక ఐశ్వర్య, నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం నీకు ఎరికే కదా. మరి ఇంకేంది షో చేస్తావేంది? జస్ట్ ఒక ఫ్రెండ్గా వచ్చి హెల్ప్ చేస్తున్నావు. ఫ్రెండ్గానే ఉండు. ఫ్రెండా? సినిమాలను బాగా చూస్తావా ఏంది? ఫ్రెండు ఫ్రెండు అని పక్కన తిరుగుతూ పక్కకు వెళ్ళి నీ మీద ప్రేమను చంపుకోలేక ఏడవాలనా? ఇదిగో, ఇట్లాంటి కిరికిలు నాకు నడవాయి గాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను కదా, అంతే. మహాప్రభో, నీతో వేగడం నా వల్ల కాదు. ఏంది? ఏం చేస్తున్నావు నువ్వు? ఉల్లిపాయ కట్ చేస్తున్నా. నీ మొహం, సాములు ఉల్లిగడ్డ మోటరు ఎవరికి ఎట్లాంటిది పెట్టాలో కూడా ఎరికలే. ఏం చదివినావో ఏందో. ఉదయ్, కాస్త నీ సెటైర్ లాపుతావా? సరే గాని గా టమాటాలు గొయ్యి.
అన్నీ సరిపోయినాయి. ఓకే రైట్. ఇదిగో టమాటా కట్ చేయడం అయిపోయింది, తీసుకో. చూడు, నువ్వు నా ప్రేమను ఓకే చేసుంటే రోజు ఇట్లనే నీకోసం వంట చేసి పెట్టేటోన్ని, నీకోసం నీ బట్టలు ఉతికి ఇంటి పనులు చేసి నిన్ను పువ్వుల్లో పెట్టుకొని చూసుకునేటోన్ని. ఉదయ్, నువ్వు నా మీద చాలా ఓవర్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. తగ్గించేయ్. ఏమనంటే గిట్లా మాట్లాడతావు. ఏందో ఈ రోజుల్లో పెండ్లాలకి వండి పెట్టే మొగులు దొరుకుతారా ఏంది? అబ్బా, నస పెట్టకు. అవతల స్వామీజీలు కూర్చునున్నారు, త్వరగా కానివ్వు. సరే సరే చేస్తున్నాను కదా. నేనేమైనా పని పక్కన పెట్టి కూర్చున్నానా ఏంది? నువ్వు చూస్తూనే ఉన్నావు కదా. నిన్న పార్థు గారు చెప్పినట్టు కార్ డ్రైవింగ్ ఏదోలా నేర్చేసుకుంటే బెటర్. లేదంటే రోజు పాపని ఇలా స్కూల్కి తీసుకెళ్లి ఇంటికి తీసుకురావడం అంటే టైం అంతా ఇక్కడే సరిపోతుంది. సమయం డబ్బు కంటే విలువైందమ్మా అని మా నాన్న ఎన్నోసార్లు చెప్పేవారు. ఇలా టైం అంతా వేస్ట్ చేస్తే నేను చదువుకునేది ఎప్పుడు? అమ్మో. ముఖ్యంగా ఏమిటంటే 18వ ఏట నాగపూజ చేయకపోవడం వలన అది దోషంగా అయిపోయింది. మీరు వెంటనే ఆ పూజ చేస్తే చాలా మంచిదమ్మా. నా శత్రువు నుంచి దోష పరిహారం కోసం నేను పూజ చేయడమా? నా నుంచే దోష పరిహారం కోసం దాన్ని పూజ చేసుకోమనండి. అంతదాకా వస్తే శత్రువుని చంపుతాను గాని శత్రువుకి పూజ మాత్రం చేయను. ఈ రోజు నుంచి ఏ పనులు ఎప్పుడెప్పుడు అయిపోతాయో, చదువుకోవడానికి ఎంత టైం కేటాయించాలో మొత్తం టైం టేబుల్ ప్రిపేర్ చేసుకోకపోతే నేనిక్కడికి వచ్చిన కష్టం అంతా వృధా అయిపోతుంది. ఇదేంటి, అత్తయ్య గారు ఒక్కరే నుంచొని అక్కడేం చేస్తున్నారు? అత్తయ్య గారండి, అమూల్య, వచ్చావా? పదమ్మా, ఆకలేస్తుంది, భోంచేద్దాం. భోజనం సంగతి తర్వాత. ముందు మీరెందుకు ఆలోచిస్తున్నారో చెప్పండి అత్తయ్య గారు. నీకు తెలియందేముంది అమూల్య, పార్థు గురించి ఆలోచిస్తున్నాను. పార్థు గారు పూజ వద్దన్నారని బాధపడుతున్నారా? బాధపడ్డం లేదమ్మా, కంగారు పడుతున్నాను. వాడి జాతకం ప్రకారం ఆ పూజ జరిపించకపోతే వాడికి చాలా ప్రమాదమమ్మా. అది నిజమే అత్తయ్య గారు, కానీ పార్థు గారు ఒప్పుకోవడం లేదే. ఒప్పుకోకపోతే ఒప్పించాలమ్మా. అమ్మో, మీ అబ్బాయి పెద్ద మొండోడు కదా, ఆయనంత ఈజీగా ఎవరి మాట వినరండి. వాడు ఎవరి మాట విన్నా వినకపోయినా ఐశ్వర్య మాట మాత్రం తప్పకుండా వింటాడమ్మా. ఐశ్వర్యనా? అవునమ్మా, తను వాడికి చిన్నప్పట్నుంచి ఫ్రెండ్. తనతో పాటు ఆఫీసులోనే పనిచేస్తుంది. చాలా రోజుల తర్వాత మంచి భోజనం తిన్నాను. థ్యాంక్స్ అమూల్య. అత్తయ్య గారు, తాళం కప్ప మీ దగ్గరే ఉంది, తాళం చెవి కూడా మీ దగ్గరే ఉన్నప్పుడు ఇంకెందుకండి ఆలోచిస్తున్నారు? వెంటనే వెళ్ళి ఐశ్వర్యకి చెప్పి ఒప్పించొచ్చు కదా. ప్రతిదీ తనతో చెప్పిస్తున్నావని వాడికి తెలిస్తే వాడు కోప్పడతాడేమోనని ఆలోచిస్తున్నావమ్మా. అత్తయ్య గారు, పార్థు గారి ప్రాణం కంటే ఆయన కోపమేమీ మనకి నష్టం కాదు. ఇక ఈ విషయం నాకు వదిలేయండి. నేనే స్వయంగా ఐశ్వర్య దగ్గరికి వెళ్ళి కలిసి మాట్లాడేసొస్తాను. ఐశ్వర్య ఇంటి అడ్రస్ చెప్పండి.
ఐశ్వర్య ఇంటికి నువ్వు వెళ్తావా? ఆ, వెళ్తే తప్పేంటి అత్తయ్య గారు? తను నాకు ఆఫీస్లోనే పరిచయం. నేనే స్వయంగా ఐశ్వర్య వాళ్ళ ఇంటికి వెళ్ళి తనతో మాట్లాడి పార్థు గారిని ఎలాగైనా ఒప్పించమని చెప్తాను. ఆ, అసలు ఐశ్వర్య గారి ఇల్లు ఎక్కడుందో చెప్పండి. మాతాజీ చెప్పింది నిజమే. ఈఎంఐ ద్వారానే మనం ఆ శక్తి స్వరూపాన్ని కలుసుకోబోతున్నాం. అవును స్వామి, మన ఇంతకాలం వెతుకుతున్న ఆ శక్తి స్వరూపాన్ని కాసేపట్లో దర్శించుకోబోతున్నా. ఈ రోజుతో మన దైవ కార్యం నెరవేరబోతుంది. అత్తయ్య గారు, మీరిక మీ పెద్దబ్బాయి గురించి ఆలోచించటం మర్చిపోండి. ఇప్పుడే నేను ఐశ్వర్య గారి ఇంటికి వెళ్ళేసి వస్తాను. ఐశ్వర్య గారికి చెప్పి పార్థు గారిని ఎలాగైనా ఒప్పించేస్తాను. డ్రైవర్, మేడం. ఐశ్వర్య గారి ఇల్లు నీకు తెలుసు కదా? తెలుసు మేడం. సరే, నన్ను అక్కడికి తీసుకెళ్ళు. అలాగే మేడం. ఆ రోజు నా చిన్న కొడుకు విషయంలో నేను బాధపడ్డం చూడలేక నా కన్నీళ్లు తుడిచావు. ఇప్పుడు నా పెద్ద కొడుకు విషయంలో నా కన్నీళ్లు తుడవడానికి బయలుదేరావు. నీలాంటి కోడలు మాకు దొరకడం మా అదృష్టం అమూల్య. మనం వెతుకుతున్న శక్తి మనకి దగ్గరగా రాబోతున్నదని నాకేవో కొన్ని దివ్య సంకేతాలు వస్తున్నాయి. నాకు అలాగే సంకేతాలు వస్తున్నాయి స్వామి. ఉదయ్, అయిపోయిందా? ఇగో ఇప్పుడే అయిపోయింది. అది సరే గానీ అరిటాకులు తెమ్మని చెప్పిన తెచ్చినావా? తీసుకొచ్చాను మహాప్రభో. అవతల స్వామీజీలు వచ్చి కూర్చొని చాలాసేపు అయింది. త్వరగా కానివ్వు. అరే, అయిపోయిందని చెప్పినా గానీ త్వరగా గానేమంటవేంది? పోయి సాములు కొట్టిస్తానని చెప్పు. అన్నీ రెడీ కదా? ఏ ప్రాబ్లం లేదు కదా? అరే బాబా, చెప్పినా కదా అన్నీ రెడీ అయిపోయినాయి. నువ్వెళ్ళు ఓ. వెంకట్, త్వరగా పోనివ్వు. వెళ్తున్నాం మేడం. స్వామి, లేట్ అయినందుకు క్షమించండి. మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వెళ్ళి జరగాల్సిన ఏర్పాట్లు చూడు తల్లి. అలాగే స్వామీజీ. ఏమన్నారు సాములు? పర్వాలేదు, వడ్డించమని చెప్పారు. హ, మీ ఇంట్లో నేను వడ్డిస్తే పుణ్యం నాకే దక్కుతుంది. నువ్వు వెళ్ళి దగ్గరుండి సాములు కొట్టించు. అలాగే. తీసుకో. వెంకట్,
త్వరగా పోనివ్వు. అలాగే మేడం. ఐశ్వర్య ఓసారి ఇలారా. ఏయ్, ఏంటి నా చేయి పట్టుకొని ఇక్కడికి తీసుకొచ్చావు? దిమాకుందా నీకు? సాంబ్లర్ తింటుంటే ఎదురుగా ఉంటావా? అట్టా ఉండడం మర్యాద కాదు. వాళ్ళకి మంత్రాలు పూజలని శానా ఉంటాయి. స్వాములకి ప్రైవసీ ఇవ్వాలే. వెంకట్, ఇంకా ఎంత టైం పడుతుంది? దగ్గరకు వచ్చాం మేడం, ఇంకో 5 నిమిషాలు అంతే. శంభో శంకర. హర హర మహాదేవ 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 శంభో శంకర. స్వామి, ఏం జరిగింది స్వామి? సర్పం తల్లి మీ ఇంటి పైనుంచి మా భోజనంలో పడింది. ఇప్పుడు ఇదిగో ఇలా వెళ్ళిపోయింది. పాము పైనుంచి పడిందా? పైనుంచి పాములు ఎలా వస్తాయి స్వామి? లేదు తల్లి, మీ ఇంట్లో ఉండటం నాగేంద్రుడికి ఇష్టం లేదు. మేము తక్షణమే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. స్వామి, మీలాంటి వాళ్లకు ఆతిథ్యం ఇవ్వడం మా అదృష్టం. కానీ ఇలా మధ్యలోనే భోజనంలోంచి లేచిపోవడం మాకు మంచిది కాదు స్వామి. తప్పదు తల్లి, ఇది దైవ నిర్ణయం. మేము ఈ ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకూడదని మాకు ఆదేశాలు వచ్చాయి. మేము వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోతాం. స్వామి, పాపం తను కష్టపడి మీకోసం వంటలు చేయించింది. తినిపోండి స్వామి. మీకు మా ఆశీస్సులు ఎప్పటికీ ఉంటాయి. వెళ్ళొస్తాం తల్లి. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, నాకేదో కీడు శంకిస్తుంది. ఆ శక్తి స్వరూపం మనకు దగ్గర పడుతుందనుకునే లోపే ఇలా జరిగిందేంటి స్వామి? వెంటనే వెళ్ళి ఈ విషయాన్ని మన మాతాజీకి చెప్పాలి. సర్పరూపంలో మనకి ఆటంకం కలగటం చిన్న విషయం కాదు. ఇప్పుడే మనం వెళ్ళి మాతాజీకి విషయం చెబుదాం. పదండి. అలాగే స్వామి. జై మాతాజీ. జై జై మాతాజీ. మాతాజీ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. ఇదేంది ఇలా జరిగింది? ఛ! సడన్ గా పాము పడిందని చెప్తున్నారేంటి? ఈ ఇంట్లోకి పాము ఎలా వస్తుంది? వచ్చిన పైనుంచి ఎలా పడుతుంది? నాకంతా మాయలాగా అనిపిస్తుంది. నాకేదో అనుమానం కలుగుతోంది. అసలు స్వాములు ఎందుకు వచ్చినట్టు, మళ్ళీ ఎందుకు పోతున్నట్టు?
వెంకట్ మేడం. నువ్వు ఇక్కడే ఉండు, నేను 10 నిమిషాల్లో వచ్చేస్తాను. అలాగే మేడం. ఇదిగో నువ్వేం పరేషాన్ పెట్టుకోకు. సరే నీకోసం మంచి కాఫీ చేసి తీసుకొస్తా, రిలాక్స్ అవ్వు. ఎలాగైనా ఐశ్వర్య గారితో పార్థు గారిని నొప్పించాలి. ఐశ్వర్య గారండి, ఐశ్వర్య గారండి, ఐశ్వర్య గారండి, బాగున్నారా అండి? అమూల్య, నువ్వేంటిక్కడా? అయ్యో రామా, ఏం చెప్పమంటారండి, పార్థు గారి వల్ల మిమ్మల్ని వెతుక్కుంటూ రావాల్సి వచ్చిందండి. ఏం జరిగింది? వాణ్ణి నిన్నేమైనా అన్నాడా? నన్నుంటే ఏ బాధ ఉండేది కాదండి. అమ్మో, ఆయన ముక్కు మీద అంత కోపం ఏంటండి? వారి చాదస్తం కాకపోతేను. అమూల్య, టెన్షన్ పెట్టకుండా ఏం జరిగిందో చెప్పు. అసలు నువ్వు నన్ను వెతుక్కుంటూ రావడమేంటి? ఫోన్ చేస్తే నేనే వచ్చేదాన్ని కదా. ముందు కూర్చుందన్రా. అయ్యో రామా, ఇక్కడ కూర్చునే టైం ఎక్కడుందండి బాబు? అవతల మీ ఫ్రెండ్ ఏం చెప్పినా పెడచెవిన పెడుతున్నారండి. అరే, చెప్పింది అర్థం చేసుకోవాలి కదండి. పాపం అత్తయ్య గారేమో పార్థు గారి కోసం బాధపడని రోజంటూ లేదండి. అమూల్య, అసలు జరిగిందేంటో చెప్పకుండా ఏంటేంటో చెప్తావేంటి? పార్థుగాడు ఆంటీతో గొడవ పడ్డాడా? ఐశ్వర్య కాఫీ రేట్.